హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి వచ్చేసింది, అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. చూడండి, హైదరాబాద్ ఉప్పల్ ఫ్రెండ్స్ కాలనీలో అయితే ఉన్నాము. లాస్ట్ ఇయర్ ఇక్కడ పూజలు ఎలా జరిగాయని అందరైతే చూసే ఉంటారు మీరు. చూడండి, ఇక్కడ పూజలు అయితే చాలా బాగా జరుగుతాయి గైస్. ఇక్కడ మనకి ఎట్లా అంటే ప్రతిరోజు 11 రోజులు ఎలా గడిచిపోయింది తెలియకుండా అయితే ఇవాళ ఫస్ట్ డే పూజ. మన ఇళ్లలో పూజలు ముగించుకొని మనం ఇప్పుడు కాలనీ పూజ దగ్గరికి అయితే కాలనీ వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఇక్కడ వినాయకుడి పూజ ఫస్ట్ డే ఎలా జరుగుతుంది, వినాయకుడిని ఎవరు కొనిచ్చారు, లడ్డు ఎవరు కొనిచ్చారు, పూజ సామాగ్రి ఎవరు కొనిచ్చారు, ఇవన్నీ అయితే మనం తెలుసుకుందాం. వినాయకుడి విగ్రహం కొనిచ్చిన దాత కీషే లక్ష్మణ్ కవిత గారిలో కూతురు అల్లుడు అయిన లోపల తేజ వాళ్ళైతే వినాయకుడిని కొనియడం జరిగింది గైస్. ఫస్ట్ డే పూజ కూడా వినాయకుడిని కొనిచ్చిన వాళ్ళే ఫస్ట్ డే పూజను అయితే చేస్తారు గైస్. ఇక్కడ కాలనీ వాళ్ళందరూ కూడా పూజలో పాల్గొనడం జరిగింది. వినాయకుడికి లడ్డు మెయిన్ ముఖ్యమైనది. వినాయకుడికి లడ్డు వినాయకుడి లడ్డు కొనిచ్చింది 21 కిలో 21 kg లడ్డు రవీందర్ రెడ్డి మంజుల వాళ్ళ కుమారుడైన నితీష్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వినాయకుడి లడ్డు కొనియడం అయితే జరిగింది. వినాయకుడికి కావలసిన పూజా సామాన్లు కొనిచ్చిన దాతలు సుధాకర్ రెడ్డి మాధవి గారు వినాయకుడి కొనియడం అయితే జరిగింది గైస్. చూడండి గైస్, మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఫస్ట్ డే పూజ ఎలా జరిగింది అన్నది మీరు అంతా చూడొచ్చు. ఇక్కడ మీకు బయట వినాయకుడి దగ్గరికి వెళ్ళడానికి వీలు కాకపోతే ఇక్కడ దండం పెట్టుకోండి. చూడండి గైస్, మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్ ప్లీజ్. ఇప్పుడు మనం పూజనైతే చూద్దాం. పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో గురుభ్యో నమః. ఆచమ్య ప్రాణానాయమ్య. కుడుకలు పెట్టండమ్మా. హస్తో ప్రక్షాళ్య. గ్లాసులో నీళ్లు ఉన్నాయి కదండి, బయట పెట్టండి గ్లాసు. అమ్మ సార్ చేతులు నీళ్లు వేయండి. హస్తో ప్రక్షాళ్య. ఆ ప్లేట్లో నుంచి గ్లాస్ బయట పెట్టండి. సార్ చేతులు నీళ్లు వేయండి. ఓం హస్తో ప్రక్షాళ్య. వదిలేసేయండి, ప్లేట్లో వదిలేసేయండి. ఇప్పుడు తాగండి, 3 సార్లు విడివిడిగా తాగండి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. వదిలేసేయండి. సేమ్ అట్లనే మీరు చేతులు నీళ్ళు వేయండి మేడంకి. హస్తో ప్రక్షాళ్య. చేయగడుకోండమ్మా, తాగండి. 3 సార్లు తాగాలి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. హస్తో ప్రక్షాళ్య. అక్కడ పెట్టండి. నమస్కారం చేసుకోండి. అందరూ కూడా దేవుడికి నమస్కారం చేసుకోండి. విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షరాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 2 అక్షతలు తీసుకోండి. అక్షతల వాసన చూసి మీ భార్య పక్క నుంచి ఇట్లా వెనకాలకు వేసేయండి. ఉద్దేశంతో భౌతపదానం భారకాయతే సామవిరోధేన బ్రహ్మకర్మ సమారభేద ప్రాణాయామే వినియోగ. మగవాళ్ళందరూ కూడా ప్రాణాయామం చేయండి. కుడి చేతుడు ముక్కు పట్టుకొని 3 సార్లు గాలి పీల్చుకొని వదిలేసేయండి. ఓం భూ యో దేవసవిధాస్మాకం దియో ధర్మాదిగోదర
రేరయేత సద్వర్గ సద్వరేణ్యముపాత్మహే తీసేయండి. నమస్కారం చేసుకోండి. అందరూ కూడా మమ అనుకోండి. మమ యజమాన శివపాత సమస్త దురుదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరో దక్షిణभागे श्रीशैलस्य वायुप्रदेशे कृष्णा गोदावरीयोर्मध्यदेशे समस्तदेवता ब्राह्मण हरिहर गुरु चरण सन्निधौ श्री फ्रेंड्स कालनी गणपति क्षेत्रे अस्मिन् वर्तमान व्यवहारिक चांद्रमानेड ప్రభాది సంవత్సరాల మధ్య రెండు అక్షతలు తీసుకోండి. ప్లేట్ ఇవ్వండి, సార్ కూడా ఇవ్వండి. అందరూ కమిటీ వాళ్ళు కూడా రెండు అక్షతలు తీసుకొని చేతులు పట్టుకోండి. మంచిగా గణపతికి ఈ ఉత్సవాలు మంచిగా జరిగి అందరూ కూడా పరస్పరం ఐకమత్యంతో ఉండి మన సనాతన ధర్మం అభివృద్ధి చెందాలి. అందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఈ యొక్క లోకంలో అన్ని ప్రాణులన్నీ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి గణపతి దండం పెట్టుకోండి. అందరూ కూడా మమ అనుకోండి. అధున వర్తమాన వ్యవహారిక చాంద్రమానైన పర్వాత్రాణ మధ్య శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వరసరతో భాద్రపదమాసే శుక్లపక్షే వినాయక చవితి పర్వదినే మందవాదయుక్తాయాం శుభవాదరేగమ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషాయాం శుభదో శ్రీమాన్ శ్రీమదః అసే యజమానస్య గోత్రోద్భవస్య పునగశీల గోత్రోద్భవస్య ఇంటి పేరు పిటవల్లి వంశోద్భవస్య పేరు చెప్పండి. మహేష్ నామధేయస్య సంతోషే నామవత్యాః తేజా నామధేయస్య శ్రీహిత నామవత్యాః వనవీ నామవత్యాః పడేశీల గోత్రోద్భవస్య కవితా నామవత్యాః సహ కుటుంబానాం ఫ్రెండ్స్ కాలనీ కమిటీ సహ కుటుంబానాం సర్వే భక్తజనానాం అస్మిన్ గ్రామే అస్మిన్ దేశే తెలంగాణ రాష్ట్రే సకల విధ క్షేమ సిద్ధ్యర్థం భారతదేశే సకల విధ క్షేమ సిద్ధ్యర్థం సకల ప్రాణికోటీనాం క్షేమ సిద్ధ్యర్థం గణపతి అనుగ్రహేణ అందరూ కూడా నమస్కారం చేసుకోండి అనండి. క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆజు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ వర్షే వర్షే ప్రయుక్తానాం గణపతి నవరాత్రి ఉత్సవాఖ్యే శుభకర్మణి ప్రథమ దివసే సాయంకాల పూజాం అహం కరిష్యే. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని గణపతికి మనసులో ఎవరి కోరికలు వాళ్ళకే ఉంటాయి కదా. మీ కోరికలు మనసులో మీకు కావలసిన పనులు, మీ పిల్లలకు చదువు కావచ్చు, వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, ఏ విషయమైనా కూడా స్వామివారికి మనసులో చెప్పుకోండి. ఆ కోరిక నెరవేరాలని గణపతి దండం పెట్టుకోండి. శ్రీ మహాగణాధిపతి నమః ఉత్సవాఖ్యే కర్మ కరిష్యే. చేతిలో నీళ్లు పోసుకొని మీరిద్దరు కూడా అక్షతల నీళ్ళు వదిలేసేయండి. గణపతి పూజ కర్మ కరిష్యే. మీరు చేతులు పట్టుకొని ఉండండి అక్షతలు. ఇంకా కలశారాధనం కరిష్యే. కలశానికి బొట్టు పెట్టండి అమ్మా. గంధం కుంకుమ గంధం ఉందమ్మా. కలశారాధనం కరిష్యే. అలా పుష్పం వేయండి, ఒక పువ్వు వేయండి కలశంలో, రెండు అక్షతలు వేయండి. కలశం మీద చేయబెట్టండి ఇద్దరు. ఓం కలశం కంఠే రుద్రసమాక్షిత మూలే త్రసో బ్రహ్మాద్య మాతృనాథో సాగరా సర్వే సప్తద్వీపా సుందర ఋగ్వేదో దయద్రవేదో సామవేదో హిర్మణాంగే వేదాద్రవే కలశాం సమాజిత కలశే శుధాది పవిత్రే పరిశుద్ధే ఉక్తైర్యజ్ఞేర్ వర్ధతే. ఆ పుష్పంతో నీళ్ళని కలపండి. గంగే రేమణి దేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి సన్నిధిం కరో కలశోదకేన పూజా ద్రవ్యాలను ప్రోక్ష. ఆ పుష్పంతో అన్ని పూజా ద్రవ్యాలపైన నీళ్లు చల్లండి. అక్కడ ఇక్కడంతా కూడా అన్ని పూజా ద్రవ్యాలపైన నీళ్లు చల్లండి. ఇక్కడ కలశం పైన మండపంలో స్వామివారికి మీ పైన చల్లుకోండి. ఇక్కడ మండపంలో ఉన్న వాళ్ళపైన చల్లండి. ఇట్లా సర్వం శుచి.
రైట్, అక్కడ పెట్టండి స్వామి. ఒక పువ్వు తీసుకోండి, చెరొక పువ్వు తీసుకోండి, అక్షితలు తీసుకోండి. గణపతికి గౌరమ్మకి దండం పెట్టండి. గణపతికి ఎటువంటి విఘ్నాలు రావద్దని వినాయకుడికి నమస్కారం చేసుకోండి. అట్లనే ఏం చేయాలన్న శక్తి కావాలి కాబట్టి ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారికి గౌరమ్మకి దండం పెట్టుకోండి. ఓం గణానాంతవా గణపతి గుంభవామహే కవిం కవీనామహుమస్రవస్తమం జ్యేష్ఠదారం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిసేదదాదనం గౌరీమిమాయులలానరక్షత్యేకపదే ద్వపదేశా చతుష్పదే అష్టాపదే నవపదే భోగదే ధాత్రా అక్షరా పరమే వ్యోమన్నశ్రీ మహాగణాధిపతే నమః. గౌరీ దేవతాభ్యో నమః. పూలు అక్షతలు ఇక్కడ వేసి దండం పెట్టండి. అందరూ కూడా అక్షతలు ఇక్కడ వేయండి. అక్కడ నుంచి ఇట్లా వేసి దండం పెట్టుకోండి. గౌరమ్మకి దండం పెట్టుకోండి. ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. నీళ్లు చల్లుతుండండి. ఉదకం పాదయోః పాద్యం సమర్పయామి. హస్తేర్వర్ఘ్యం సమర్పయామి. గే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చల్లండి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉపచారిక స్నానం సమర్పయామి. స్నానాంతరేణ శుద్ధాం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః. గౌరీ దేవతాభ్యో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. ఒక పువ్వు తీసుకోండి. గంధము పసుపు కుంకుమలో ముంచి అక్కడ పెట్టండి. గణేశాయ నమః. గౌరీ దేవతాభ్యో నమః. గంధాక్షత పుష్పధూపదీప నైవేద్య ఫలదాంబూల హిరణ్యై రభ్యర్చ. ఒక్కొక్క పుష్పం పెడుతుండండి అక్కడ. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకర్ణికాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. గణాధిపాయ నమః. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. గజాననాయ నమః. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. హిరంబాయ నమః. స్కందపూర్వడాయ నమః. కుమారగురవే నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతి గౌరీ దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పం అక్షితానీం పుష్పానీం సమర్పయామి. ఈ 3 వేళ్లతోటి పసుపు కుంకుమ వేయండి. హరిద్రాన్ని సమర్పయామి. కుంకుమాది పరిమళ ద్రవ్యం సమర్పయామి. కంకణాల మీద కూడా వేయండి. హరిద్రాన్ని కుంకుమాది పరిమళ ద్రవ్యం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. అగరబత్తులు చూపించండి. ఓం ధూపం. ఓం వనస్పత్యుర్భవేర్దువేర్ నానాగంధైర్మాగ్రే సర్వదేవానాం ధూపోజం ప్రయుషితాం ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. అఖండ దీపానికి దండం పెట్టుకోండి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూప దీపం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దేవతాభ్యో నమః. నైవేద్యం. ఈ అరటిపళ్ళ పైన నీళ్లు చల్లండి. ప్రోక్షాప్రదృశ్య సత్యం త్వర్తేర భరించాత్యేర భరించామి. నీళ్లు తిప్పండి పువ్వుతోటి. అర్థం త్వాత్యేర భరించామి. అమృతమస్తు 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. అపానాయ స్వాహ. వ్యానాయ స్వాహ. ఉదానాయ స్వాహ. సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. తాంబూలం సమర్పయామి. కర్పూరం వెలిగించి హారతి ఇవ్వండి ఇక్కడ గౌరమ్మకు. గణపతి గౌరీ దేవతాభ్యో నమః. గణపతి గౌరీ దేవతాభ్యో నమః. నీరాజనం. ఇక్కడ హారతి ఇవ్వండి ఇద్దరు. ఓం సంభ్రాజ విరాంజాభిషేర్యాజనో గృహే లక్ష్మీ రాతియామ గేతజామహతకమస్త్రుజామసే శ్రీ గణపతి గౌరీ దేవతాభ్యో నమః. నీరాజనం దర్శయామి. శుద్ధ ఆత్మనేయం సమర్పయామి. హారతి ప్లేట్ చుట్టూ నీళ్ళు తిప్పండి. ఇక్కడ గణపతికి గౌరమ్మకి హారతి చూపించండి. రక్షాన్ ధారయామి. దండం పెట్టుకోండి. మీరు ఇటువంటి అందరూ అక్కడి నుంచి హారతి తీసుకోండి అమ్మా. గణపతి భగవానికి జై. గౌరీ మాతాకి జై. జగదంబ విశ్వపాలిని మాతాకి జై. అక్షితలు వేసి నమస్కారం చేసుకోండి. తత్పురుషాయ వక్రతుండాయ ధీమహి తన్నోదంతే ప్రచోదయాది. వేదోక్త దివ్యసువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ భావయామి. సకలోపచార పూజాన్ సమర్పయామి. యజమానస్య గణపతి గౌరీమాత అనుగ్రహ సిద్ధిరస్తు. కంకణ ధారణం కరిష్యే. కొబ్బరికాయ పట్టుకోండి మీరు. కుడి చేతికి కట్టండి అమ్మ. ఓం బృహత్సాక్షత్రం విశ్వేత్తాధేదవనేత ప్రభాఛాదారగర్ధమఘవన్నింద్రసం భతే పారావతంగత్తోరో సంభృతం వస్వభావృణోశరభాయ ఋషిబంధవే. శుభగం శుభమస్తు. స్వామి అందరు కట్టుకోవాలి కమిటీ వాళ్ళు. కంకణ ధారణం కరిష్యే. ఎడమ చేతి కట్టండి. కంకణ ధారణ ముహూర్త శుభముహూర్తో అస్తు. ఓం కంకణ ధారణ ముహూర్త శుభముహూర్తోస్తు. దీక్షలో ఉండే వాళ్ళు మాత్రమే కంకణం కట్టుకోండి. 9 కంకణం కట్టుకున్న వాళ్ళు ఈ 9 రోజులు గణపతి నిమజ్జనం అయ్యే వరకు కూడా
ఎటువంటి మధు మాంసము ఇలాంటి జోలికి పోవద్దు. 11 రోజులు అనుకోండి, అలాంటి వాళ్ళు కట్టుకోండి. దయచేసి కంకణం కట్టుకునే వాళ్ళు మద్యము మాంసము ఈ రెండింటికి దూరంగా ఉండాలి. కంకణ ధారణం కరిష్యే. రైట్ స్వామి, కొబ్బరికాయ పక్కకు పెట్టండి. నవగ్రహారాధనం కరిష్యే. స్వామి నవగ్రహాల దగ్గర పూలు పెట్టండి. ఓం ఆదిత్యాగత సోమాయ. స్వామి కంకణం కట్టుకునే వాళ్ళు గ్రహ మండలస్థిత ఆవాయ సర్వేభ్యో దేవతాభ్యో నమః. శ్రీనివాసరెడ్డి, మన రమేష్ అన్న, నాగరాజు ఒక్కసారి ఇక్కడికి రావాలి దయచేసి. అక్కడ ఉన్నారు ఇక్కడ సూర్య చంద్ర అంగారక బుధ బృహస్పతి శుక్ర శని రాహు కేతు దేవతాభ్యో నమః. మండలస్థానాయ దేవతాభ్యో నమః. ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. నీళ్లు చల్లండి, నీళ్లు చల్లండి. నవగ్రహాలకు ఆదిత్య నవగ్రహ దేవతాభ్యో నమః. గంధం చల్లండి, పసుపు కుంకుమ వేయండి నవగ్రహాలకు. శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. హరిద్రాని కుంకుమాది పరిమళ ద్రవ్యం సమర్పయామి. పుష్పాంజలిం సమర్పయామి. ఆదిత్యాగత సోమాయ మంగళాయ బుధాయుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆదిత్య నవగ్రహ దేవతాభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే నమః. 2 సార్లు నీళ్లు చల్లండి. ఉత్తరాభోగం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాద ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. నైవేద్యాన్ని నివేదయామి. సద్యోత్కాల నైవేద్యం సమర్పయామి. నీరాజనం దర్శయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా వరద భోజాఖ్యం కర్మ కరిష్యే. పూలు అక్షతలు తీసుకొని మీరిద్దరు నిలబడండి. పువ్వులు అక్షతలు తీసుకొని నిలబడండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ధ్యానం నమస్కారం చేసుకోండి స్వామివారికి. ఓం శ్రీ అందరూ కూడా స్వామివారికి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా అనాలి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. ధ్యానం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన్ శృణ్వన్నోతిభిర్సేవాదనం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. పుష్పాలు వేయండి స్వామి వారికి. అక్షతలు వేయండి. ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఒక పుష్పం తీసుకోండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. స్వామి వారి పైకి ఇలా చూపించండి ఆ పుష్పం. ఓం అమృతమాసనే దేవరాజ కంపణ ప్రాణమిహనో జోయి బుద్ధే భోగం జోగ్వశే మధోర్య మత్సరం తలవదే మృజాన స్వస్తే అమృతం వై ప్రాణాత్మావ ప్రాణానైవేద స్థానముపహ్వేదే స్వామిన్ సర్వదేన్నాథజావత్కో రావదాన గంధాత్తం ప్రేతి భావేన బింబేస్మిన్ సన్నిధిం గురు. అంటే ఇక్కడ స్వామివారి విగ్రహం పెట్టినాం, మరి మంత్రంతో దాన్ని ఆవాహన చేసుకున్నాం. అంటే గణపతి మంత్రం చెప్పి ఈ యొక్క విగ్రహంలో గణపతి ఆవాహన చేసుకున్నాము. ఇది ప్రాణ ప్రతిష్ఠ అంటాం. ఈ 9 రోజులు కూడా మళ్ళీ కదిలిచ్చే వరకు కూడా స్వామివారికి ఇక్కడ కూర్చొని ఉంటారు స్వామివారు. ఆ మంత్రం ఇప్పుడు చెప్పుకున్నాం మనము. పుష్పం అక్కడ పెట్టేసేయండి. ధ్యాయామి అక్షంతలు వేయండి. ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. ఉదకం పుష్పంతో నీళ్లు చల్లుతుందండి. ఉదకం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. అందరూ కూడా వరసిద్ధి వినాయకాయ నమః అంటూ ఉండాలి. వరసిద్ధి వినాయకాయ నమః అంటూ పూజ చేస్తున్నాండి. నీళ్లు చల్లుతుందండి కొద్ది కొద్దిగా. ఇక్కడ కలశం మీద స్వామివారి మీద నీళ్లు చల్లుతున్నాండి. ఉదకం పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
ఉపచారిక స్నానం ఆపోహిష్టామజో భవస్థాన ఊర్జేత ధాతన మహేరణాగ దక్షతే యోగ శివతమోరదంతస్య భార్యతే హనః ఉషదేరవ మాతరః తస్మారంగమామభోయ శిక్షదా కిన్వధ ఆపో జనక ధాతనః శుద్ధోదక స్నానం సమర్పయామి. నీళ్లు చాలండి. పంచామృతం తీసుకోండి. ఒక పువ్వు వేసుకోండి. దానిలో పంచామృతంలో పువ్వుతోటి దేవుడి పైన పంచామృతం చల్లుతుండండి కొద్ది కొద్దిగా. ఓం శ్రీవర సిద్ధి వినాయకాయ నమః. ఓం లం నమస్తే ఓం భద్రం దదాతు. లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. కొద్ది కొద్దిగా. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. త్వమేవ కేవలం కర్తాసి. త్వమేవ కేవలం భర్తాసి. త్వమేవ కేవలం హర్తాసి. త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి. త్వం సాక్షాదాత్మాసి నిత్యం అర్థం వచ్మి సత్యం వచ్మి. అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానోచానమవశిష్యం అవపశ్చాత్తాదో అవపురస్తాదో అవోత్తరాత్తాదో అవదక్షిణాత్తాదో అవచోర్ధ్వాత్తాదో అవాధరాత్తాదో సర్వదో మాం పాహి పాహి సమంతాదో. నమో వ్రాతపతరే నమో గణపతరే నమ ప్రమథపతరే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శుభదుతాయ శ్రీవరదమూర్తదే నమో నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. పంచామృతాభిషేక స్నానం సమర్పయామి. నారీకేల ఫలాభిషేక. పంచామృతం అక్కడ పెట్టండి. కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరి నీళ్లు చల్లుతుండండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. ఇవ్వండి కొబ్బరి నీళ్ళ కింద. వరసిద్ధి వినాయకాయ నమః. నారీకేల ఫలోదక స్నానం. అటు ఇటు పెట్టండి. బొట్టు పెట్టొద్దు. స్వామివారికి తినడానికి ఇస్తున్నాం కాబట్టి బొట్టు పెట్టొద్దు. జుట్టు తీసేసి అక్కడ పెట్టండి. కొబ్బరి నీళ్ళు చల్లుతుండండి. స్వామివారికి పువ్వుతోటి కొబ్బరి నీళ్ళు చల్లుతుండండి కొద్ది కొద్దిగా. ఓం యా ఫలనీర్యా బలా పుష్పాయా చ పుష్పిణీః బృహస్పతి ప్రబోధాస్తానామంచంద్వగం మదః. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. నారీకేల ఫలాభిషేక స్నానం సమర్పయామి. ఫలం మనోరథబలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ వంబేష్య అతశాంతిం ప్రగచ్చమే. ఈ కలశం ఇద్దలండి. నారీకేల ఫలోదక స్నానం సమర్పయామి. అక్కడ పెట్టండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ నీళ్లు చల్లండి. ఓమా భోయిష్టామజ భుస్తాన ఊర్జేతు ధాదన మహేరణాగ చక్షదేలోగతమోరస్తస్య భార్యతే హనః ఉషదేరవ మాతరః తస్మారంగమా భోయ చక్షదాయుధాపో దీర్ఘధాతనాద్రి. వరసిద్ధి వినాయకాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. అక్కడ పెట్టండి. వస్త్రయుగ్మం సమర్పయామి. స్వామివారి వస్త్రం ముట్టుకోండి. చిన్నగా బొట్టు పెట్టండి. పసుపు కుంకుమ బొట్టు పెట్టండి వస్త్రానికి. ఓం అభివస్త్రాంజలి ధాపితేనో సుఖా పూజమానాః అభిచంద్రాపృత్రవేణో హిరణ్యాభ్యస్వాన్ విధినో దేవసోమ. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం. అందరూ దండం పెట్టుకోండి అమ్మ స్వామివారికి. జంజం. ఓం యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపదేవ్యద్ధారం పురస్తాదో ఆయుషమగ్ర్యం ప్రతిం చ శుభ్రం యజ్ఞోపవేదం బలమస్తు తేజః. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గణపతి భగవానికి జై. యజ్ఞోపవీతం సమర్పయామి. ఈ వస్త్రం వేయండి. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పయామి. వినాయకాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఇదివ్వండి ఇక్కడ చిన్నగా. గంధం చల్లండి. గంధద్వారాం దురాదర్శాం విద్యపుష్టాం. పూతోటి చల్లండి. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. దివ్య శ్రీ పరిమళ చందనం సమర్పయామి. ఇక్కడ చల్లండి. ఇక్కడ గణపతికి చల్లండి. గంధం సమర్పయామి. చాలు. పసుపు కుంకుమ బుక్కా గులాలు వేసి దండం పెట్టుకోండి. గంధాంధారయా హరిద్రాన్ కుంకుమాది పరిమళ ద్రవ్యం సమర్పయామి. బుక్కా గులాలు వేసి దండం పెట్టండి.
पराजने दूर्वारोहन्तु पुष्पिणीः हर्दासपुण्डरीका रुद्रस्य गृहाय मे चक्षुदां समर्पयामि। ओम श्री वरसिद्धिविनायकाय नमः। बुक्का परिमल द्रव्यं समर्पयामि। ओम श्री वरसिद्धिविनायकाय नमः। वरसिद्धिविनायकाय नमः। गंधांधारयामि हरिद्राणि कुंकुमादि परिमल द्रव्యం సమర్పయామి। చక్షుదాన్ సమర్పయామి। పుష్పైః అక్షతైః పూజయామి। స్వామి వారికి పువ్వులతోటి అక్షతలతో పూజ చేస్తుండండి కంటిన్యూస్ గా। ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః। పార్వతీ నందనాయ నమః ఒక పువ్వు వేస్తుండండి। ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః అంటూ పూజ చేస్తుండండి। ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః। పార్వతీ నందనాయ నమః పాదో పూజయామి। పార్వతీ నందనాయ నమః పాదో పూజయామి। गणेशाय नमः गुल्फो पूजयामि। जगद्धात्रे नमः जंगे पूजयामि। जगद्वल्लभाय नमः जाननी पूजयामि। उमापुत्राय नमः ऊरु पूजयामि। विष्णुरस्रवसे नमः। ओम उमापुत्राय नमः ऊरु पूजयामि। विकटाय नमः कटिं पूजयामि। गुहाकृजाय नमः गुह्यं पूजयामि। महोत्तमाय नमः मेढ्रं पूजयामि। नादाय नमः नाभिं पूजयामि। उत्तमाय नमः उदरं पूजयामि। विनायकाय नमः वक्षस्थलं पूजयामि। पादच्छिदे नमः पार्श्वे पूजयामि। हेरम्बाय नमः हृदयं पूजयामि। कपिलाय नमः कण्ठं पूजयामि। स्कन्दाग्रजाय नमः स्कन्दो पूजयामि। हरसुताय नमः हस्तो पूजयामि। ब्रह्मचारिणे नमः बाहुं पूजयामि। स्मुखाय नमः मुखं पूजयामि। एकदन्ताय नमः दन्तो पूजयामि। विघ्ननेत्रे नमः नेत्रे पूजयामि। शोभकर्णाय नमः कर्णो पूजयामि। फालचन्द्राय नमः ललाटं पूजयाమి। నాగాభరణాయ నమः నాసికాన్ పూజయామి। 21 రకాల ఆకులు తీసుకొని ఒక్కొక్క ఆకులు పెడుతుండండి కొమ్మలు। అన్ని రకాల ఆకులు వేస్తునండి స్వామివారికి। చిరంతనాయ నమః చుడుకం పూజయామి। నాగాభరణాయ నమः నాసికాన్ పూజయామి। చిరంతనాయ నమः చుడుకం పూజయామి। స్థూలోట్టాయ నమः ఉట్టో పూజయామి। గలన్మదాయ నమः కంఠే పూజయామి। కపిలాయ నమः కటాన్ పూజయామి। శివప్రియాయ నమः శిరః పూజయామి। సర్వమంగళాయ నమः సర్వాణ్యంగాని పూజయామి। అథ 21 పత్ర పూజ। అన్ని రకాల ఆకులు కొమ్మలు కూడా స్వామివారికి సమర్పిస్తుండండి। ఇటు అటు పెడుతుండండి। ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః। ఉమాపుత్రాయ నమః माछीपत्रं पूजयामि। हेरम्बाय नमः बृहदीपत्रं पूजयामि। लम्बोदराय नमः बिल्वपत्रं पूजयामि। द्विरदानाय नमः दूर्वापत्रं समर्पयामि। धूमकेतवे नमः दत्तूरपत्रं समर्पयामि। बृहदे नमः बदरीपत्रं समर्पयामि। अपवर्गप्रदाय नमः पामार्गपत्रं पूजयामि। देमातुराय नमः तुलसीपत्रं पूजयामि। चरन्तनाय नमः सूत्रपत्रं पूजयामि। कपिलाय नमः करवीरपत्रं पूजयामि। विष्णुसुताय नमः विष्णुक्रान्तपत्रं समर्पयामि। एकदन्ताय नमः दाडिमीपत्रं समर्पयामि। अमलाय नमः अमलकेपत्रं समर्पयामि। महते नमः मरुदाकपत्रं समर्पयामि। सिन्धुवाराय नमः सिन्धुवारपत्रं पूजयामि। गजाननाय नमः जातिपत्रं पूजयामि। गण्डकरन्मदाय नमः गण्डकेपत्रं पूजयामि। शङ्करप्रियाय नमः धर्मीपत्रं पूजयामि। भृङ्गराजत्कटाय नमः अश्वत्थपत्रं पूजयामि। अर्जुनन्दाय नमः अर्जुनपत्रं समर्पयामि। अर्कपूज्य अर्कप्रभाय नमः अर्कपत्रं समर्पयामि। श्रीवरसिद्धिविनायकस्वामी देवताभ्यो नमः। అష్టోత్తర శతనామావళి అవన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టండి। 2 అక్షతలు వేస్తునండి। వినాయకాయ నమః। వరసిద్ధి వినాయకాయ నమః। విఘ్నరాజాయ నమః। గౌరీపుత్రాయ నమః। గణేశ్వరాయ నమః। స్కందాగ్రజాయ నమః। అవ్యాయ నమః। पूजाय नमः। दग्गाय नमः। अध्यक्षाय नमः। द्विजप्रियाय नमः। अग्निगर्भच्छिदे नमः। इंद्रश्रीप्रदाय नमः। वाणीप्रदाय नमः। सर्वसिद्धिप्रदाय नमः। सर्वतनयाय नमः। सर्वरीप्रियाय नमः। सर्वाधिकाय नमः। विष्णुवत्रे नमः। देवनागार्चिताय नमः। शिवाय नमः। सिद्धिबुद्धिप्रदाय नमः। शान्ताय नमः। ब्रह्मचारिणे नमः। गजाननाय नमः। जयमातुराय नमः। मनुष्यत्याय नमः। भक्तविघ्नविनाशिने नमः। एकदन्ताय नमः। चतुर्बाहवे नमः। चतुराय नमः। चक्रसंयुताय नमः। लंबोदराय नमः। लंबोदराय नमः। ब्रह्मवित्तमाय नमः। दूर्वग्रहणाय नमः। काव्याय नमः। ग्रहपतये नमः। कामिने नमः। सोमसूर्याग्निरुद्राय नमः। भाषाङ्कृतराय नमः। चण्डाय नमः। गुणातीताय नमः। निरञ्जनाय नमः। स्वाकल्मषाय नमः। स्वयं सिद्धाय नमः। सिद्धाय वदाम्बराय नमः। बीजापूर्वभक्ताय नमः। वरदाय नमः। दासुदाय नमः। कृतिने नमः। दिप्रियाय नमः। वीतभयाय नमः। गदिने नमः। चक्रिणे नमः। इक्षुदावद्धृते नमः। श्रीदाय नमः। आदाय नमः। उत्कलकराय नमः। श्रीपत्रे नमः। हर्षिताय नमः। किलात्रिवृते नमः। जटिलाय नमः। कलिकल्मषनाशनाय नमः। चन्द्रचूडामणये नमः। नागराजयज्ञोपवीते नमः। अमरेश्वराय नमः। नागराज यज्ञोपवीते नमः। कलिकल्मषनाशनाय नमः। दूरकण्ठाय नमः। स्वयंकर्त्रे नमः। धामघोरप्रियाय नमः। वरस्मै नमः। पराय नमः। स्थूलसुण्डाय नमः। गजाननाय नमः। मूषिकवाहनाय नमः। अग्रगण्याय नमः। धीराय नमः। शूराय नमः। वागीशाय नमः।
సిద్ధిదాయకాయ నమః దూర్వావిల్లుప్రియాయ నమః కాంతాయ భావాయ నిర్మాజనాయ నమః శ్రీకరాయ నమః సౌమ్యాయ నమః భక్తవాంగాయ నమః శాంతాయ నమః అచ్యుతాయ నమః కైవల్యాయ నమః సచ్చిదానంద విగ్రహాయ నమః జ్ఞానినే నమః హాతజాయతాయ నమః దాంతాయ నమః బ్రహ్మచేతోవర్తితాయ నమః ప్రమతవేతవిధానాయ నమః వ్యక్తామూర్తినే నమూర్తినే నమః శైలేంద్ర సందోత్సవం కేరణోత్సవం మానసాయ నమః స్వరాభిషేకాయ మర్మద విగ్రహాయ నమః జగదాధారాయ నమః మాజినే నమః మోచుకవాయ నమః నమః విధేయ శ్రీగంధాయ నమః విధేశ్వరాయ నమః చింతామణి మణిదీపవే నమః బ్రహ్మాత్మనే నమః గజాననాయ నమః రుష్టాయ నమః దుర్గాయ నమః ప్రసన్నాత్మనే నమః సర్వసిద్ధిప్రదాయ నమః శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పకుంకుమ అక్షతానేం పుష్పానేం సమర్పయామి ధూపం అక్షతలు వేసి అన్నం పెట్టండి ధూపం ఆగ్రాపయామి అగరబత్తులు చూపించండి ఓం వనస్పత్యుర్భవేర్దివేర్ నానాగంధై సుసంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ధూపమాగ్రాపయామి ఆ గ్లాసులో పెట్టండి దీపం దర్శయామి అఖండ దీపానికి అక్షతలు వేసి దండం పెట్టండి సాక్షాత్ అఖండ దీపం దర్శయామి శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః నైవేద్యం లడ్డు పైన పెట్టండి స్వామివారి చేతిలో లడ్డు పెట్టాలి నైవేద్యం జయంబే మాతాకి కట్టాలి అన్నీ నైవేద్యాలన్నీ ముందర పెట్టండి ముందర పెట్టండి అమ్మ నైవేద్యాలు నీళ్లు చల్లండి అమ్మ నైవేద్యాల పైన నీళ్లు చల్లండి అక్కడ లడ్డు మీద ఆ కొబ్బరి ముక్కల పైన నీళ్లు చల్లండి ఓం భోర్భువస్వరేంబర్గో దేవసుధీమహి యోజన ప్రచోదయాదో నీళ్లు తిప్పండి అర్థం భరించామి అమృతమస్తు అమృతోభద్రశ్రీ వరసిద్ధి వినాయకాయ నమః 5 సార్లు స్వామి వారికి నైవేద్యం చూపించండి ఓం ప్రాణాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే నమః 2 సార్లు నీళ్లు చల్లండి ఉత్తరాభోజనం సమర్పయామి ప్రక్షాళయామి పాద ప్రక్షాళయామి బుద్ధ ఆత్మనీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి నీరాజనం అమ్మ అందరూ కూడా దండం పెట్టుకొని నిలబడాలమ్మ స్వామి వారికి మంగళహారతి జనం భక్తవిచార దేవవిచార మంత్రవిచార చంద్రవిచార సకలవిచార విధానం సమర్పయామి వరుసగా ఒక్కొక్కరు నిలబడి తీసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు రేపటి నుంచి బయట టేబుల్ అరేంజ్ చేస్తాం, కానీ ఈ రోజు ఒక రోజు టేబుల్ లేదు. దయచేసి తొందరగా కంప్లీట్ చేయాలండి మీరు. చూడండి గైస్, ఫస్ట్ రోజు పూజ ఎలా జరిగింది, ఇక్కడ ఫ్రెండ్స్ కాలనీలో వినాయకుడి విగ్రహం ఎలా ఉంది అన్నదైతే మీరు అంతా చూసేశారు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డైలీ ఇలానే అప్డేట్స్ అయితే ఉంటాయి, మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ జనాలు అయితే చాలా ఉన్నారు. ఫస్ట్ డే అయినా సండే ఆఫీస్ ఉంటాం కాబట్టి చాలా జనాలు అయితే ఉన్నారు. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.